హాయ్ అండి, అందరు బాగున్నారా? నేను బాగున్నానండి. ఈరోజు క్యారెట్ బీట్రూట్ కర్రీ. ముందుగా ఆయిల్ వేసి ఆనియన్, ఆవాలు, జీలకర్ర, ఎల్లుల్లి వేసి వేపుకోవాలండి. వేపిన తర్వాత ఇందులో ముందుగా కట్ చేసిన క్యారెట్ బీట్రూట్ వేసుకోవాలి. అలాగే బీన్స్ కాయలు కూడా ఇందులో వేసానండి. ఇది కొద్దిగా అలాగ ఫ్రై చేసుకొని, ఎక్కువ ఫ్రై చేసుకోకూడదు, విటమిన్స్ ఏం ఉండదు కాబట్టి ఎక్కువ ఉడకబెట్టుకోకూడదు. జస్ట్ ఉడకబెట్టుకొని బాగా కలుపుకొని ఉప్పు, కారం, పసుపు వేసుకోవాలి. ఇదిగోండి కారం, పసుపు, ఉప్పు వేసుకొని కొంచెం కలుపుకొని వాటర్ వేసుకోవాలండి. మరీ ఎక్కువ వాటర్ వేసేసుకోకూడదు, ఇందులో ఉన్న విటమిన్స్ ఉంటుంది కాబట్టి. ఇక్కడ ఫ్రెష్గా దొరుకుతాయి ముల్లంగా. ఇవి ఇప్పుడు ఈ టైంలో, ఈ సీజన్లో ఫ్రెష్గా ఉంటాయండి ఆకుకూరలు ఏవేనన్నీ. అన్ని చుట్టుపక్కల గ్రామాల్లో పండించి తెస్తారు. సముద్రం చేప ఉండదు అస్సలు ఎక్కువ. వాటర్ వేసి జస్ట్ కలుపుకొని మూత పెట్టుకోవాలండి. కొంచెం దగ్గరికి అయినంత వరకు వాటర్ అంతా ఇంకిపోతే అయిపోద్ది. ఇక్కడ చలికాలం స్వెటర్లు వేసుకోవాలి పగలు. స్వెటర్ లేకపోతే అసలు ఉండలేమండి. కాలుకి సాక్సులు, ఇంకా పని చేసేటప్పుడే కానీ అస్సలు గొప్ప చలి ఎక్కువ. చలికాలం జాగ్రత్తగా ఉండాలండి అందరం. ఎందుకంటే జలుబులు, జ్వరాలు, కొంచెం టెన్షన్లు వీటి వల్ల జాగ్రత్తగా ఉండాలి. వేడి వేడి తింటే చాలా మంచిది. చల్లటోకుండా వేడిగానే మంచిదండి. ప్రతిదీ కూడా హాట్ వాటర్ అలా తీసుకోవాలి. ఇవ్వండి కర్రీ రెడీ. ఇక్కడ వెహికల్ ఎక్కువ, పావురాలు అస్సలు ఎక్కువండి. తలుపు తీసామంటే విపరీతమైన పావురాలు వంటగదికి వచ్చేస్తుంటాయి. ఓకే, బాయ్ అండి. థ్యాంక్ యూ అండి.